వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో మనం రివర్స్ టెండరింగ్ గురించి విన్నాం. రివర్స్ టెండరింగ్ అంటే అప్పటికే టెండర్లు పిలిచిన పనులు జరుగుతున్న ప్రాజెక్టులకు మళ్ళీ టెండర్లు పిలిచి గతంలో కంటే లెస్క్ టెండర్ వేసిన సంస్థలకు పనులు ఇస్తున్నామని చెప్తూ తమకు దగ్గరగా ఉండే కాంట్రాక్ట్ సంస్థలకు పనులు అప్పగించడం, ఇలానే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా తన అస్మదీయులకు పనులు అప్పచెప్పారు కాబట్టి. అప్పుడు రివర్స్ టెండర్లను హడావుడి చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు రివర్స్ కంప్లైంట్లు ఇస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లు చేర్చిందంటూ ఢిల్లీ వెళ్ళి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇప్పటిదాకా అధికార వైసీపీ నేతలే పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేరుస్తూ తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. దాని మీద ఫిర్యాదులు చేశారు, విచారణ జరిగింది. అనర్హులను చేర్చి అర్హులను తొలగించినందుకు కొంతమంది సిబ్బందిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. వాస్తవానికి జరుగుతుంది ఇది. వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని, బిఎల్ఓలను, చివరికి పోలీసులను కూడా అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా ఓటర్ల జాబితాను మార్చేస్తుంది వైసీపీ నేతలే. వీళ్ళ దెబ్బకు కొంతమంది అధికారులు సస్పెండ్ కూడా అయ్యారు. అనంతపురంలో జడ్పీసీఈఓని సస్పెండ్ చేశారు. బాపట్ల జిల్లాలో బిఎల్ఓలని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు. వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో. అయినా కూడా వైసీపీ వాళ్ళు ఎక్కడా తగ్గకుండా మళ్ళీ దొంగోట్లు చేరుస్తూనే ఉన్నారు. అలా చేస్తూనే రివర్స్లో టీడీపీ మీద ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. అబద్ధాల ప్రచారంలో, దిగజారుడు విమర్శల్లో నెంబర్ 1గా ఉండే ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఒక బృందం ఢిల్లీలో ఈసీని కలిసి టీడీపీ ఎలా ఓట్ల అక్రమాలకు పాల్పడుతుందో వివరించారు. అయితే విజయసాయిరెడ్డి చెప్పింది చూస్తే వైసీపీ వాళ్ళు రాష్ట్రంలో చేస్తుందే ఈసీకి చెప్పినట్టుగా ఉందని ఎవరికైనా అనిపిస్తుంది. వీళ్ళు ఏం ఫిర్యాదు చేశారంటే టీడీపీ నేతలు ఏపీలో 40 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఓటర్ల జాబితాలో చేర్పించారని ఫిర్యాదు చేశారు. ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాల్లో ఓటర్లుగా టీడీపీ సానుభూతి పరుల పేర్లు నమోదయ్యాయని చెప్పారు. హైదరాబాదు, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలో నివసిస్తున్న టీడీపీ సానుభూతి పరుల ఓట్లు ఏపీలో కూడా టీడీపీ నేతలు నమోదు చేయించారని ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు ఫారం 7 దరఖాస్తులు బిఎల్ఓలకు టీడీపీ నేతలు సమర్పిస్తున్నారని ఫిర్యాదు చేశారు. నిజానికి ఇవన్నీ చేస్తుంది వైసీపీనే. ఒకవేళ టీడీపీ అలా చేసినా కూడా అధికారులు టీడీపీ వాళ్ళ మాట వింటారంటే ఎవరు నమ్ముతారు? అంతెందుకు, మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు హైదరాబాద్లో ఆయనకున్న ఓటును రద్దు చేసుకొని స్వగ్రామం దుగ్గిరాల మండలంలో ఓటు నమోదు చేయించుకోలేకపోయారు. వైసీపీ నేతలకు భయపడి అక్కడ అధికారులు ఆయన పేరు ఓటర్ల జాబితాలో చేర్చడానికి 100 కొర్రీలు పెట్టారు. చివరికి ఆయన హైకోర్టుకు వెళ్తే కానీ పని కాలేదు. రాష్ట్రంలో దాదాపు 40కి పైగా నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలు ఫామ్ 7లు పెట్టి తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారు. ఒకవైపు టీడీపీ, బీజేపీలు వీళ్ళ దొంగ ఓట్ల గురించి ఈసీకి ఫిర్యాదులు చేస్తుంటే వీళ్ళేమో దొంగ అన్నట్టుగా రివర్స్ ఫిర్యాదులు చేస్తున్నారు. దొంగ ఓట్లు చేర్చడంలో, టీడీపీ ఓట్లు తొలగించడంలో వాలంటీర్ల ద్వారా తాము సమాచారాన్ని సేకరిస్తున్న వైనాన్ని కాస్త మార్చి టీడీపీ అలా చేస్తుందని చెప్పుకొస్తున్నారు. ప్రతి 30 ఏళ్లకు ఒక కార్యకర్తను టీడీపీ వాళ్ళు నియమించారని, వాళ్ళ ద్వారా కులాన్ని తెలుసుకోవడం ద్వారా పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశాడు. సమాచారాన్ని సేకరించి ఎక్కడో న్యూయార్క్, లండన్ సర్వర్లలో భద్రపరుస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. బహుశా వైసీపీ ఇదే పనిచేస్తూ టీడీపీ మీద ఆరోపణలు గుప్పిస్తుందనుకోవాలి. ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే మేమిచ్చే ఫిర్యాదులనే పరిశీలించండి, టీడీపీ వాళ్ళు ఇచ్చే ఫిర్యాదులు పరిశీలించొద్దు, వాటి మీద విచారణ కూడా జరపొద్దని విజయసాయిరెడ్డి గారు విజ్ఞాపన పత్రంలో ఎన్నికల సంఘానికి సూచించారండి. టీడీపీ నాయకుడు కోనేరు సురేష్ ఎన్నికల సంఘం అధికారుల సమయాన్ని వృధా చేసేలా తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని, అలాంటి ఫిర్యాదులు పరిగణలోకి తీసుకొని మీ విలువైన సమయం వృధా చేసుకోవద్దని ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి సలహా ఇచ్చారు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ సంబంధించి తాము విన్న కథనాలకు భిన్నంగా విజయసాయిరెడ్డి కథలు చెప్పడంతో ఎన్నికల సంఘం అధికారులు ఆశ్చర్యపోయారంట. దొంగ అన్నట్టుగా ప్రతిసారి తప్పుడు ఆరోపణలు, తప్పుడు కథనాలు అల్లటంలో విజయసాయిరెడ్డి లేశ మాత్రమైనా సిగ్గుపడకుండా తన ప్రావీణ్యాన్ని ఢిల్లీ దాకా ప్రదర్శిస్తూ ఉంటాడు. ఎన్నికల సంఘం అధికారులు ఈ ఫిర్యాదుల మీద విచారణ జరిపితే అసలు దొంగలు ఎవరో తేలిపోతుంది. Like, share and subscribe to Rajaniti channel.